హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్. అస్సలం అయికుం. అందరు బాగున్నారా గాయస్? ఐ హోప్ యు ఆల్ అందరు మీరు బాగానే ఉంటారు. ఓకే వ్యూవర్స్, నా వీడియోస్ మీకు అసలు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు అంతగా అర్థం కావట్లేదు. బట్ వ్యూవర్స్ అయితే చూస్తున్నారు. లైక్ చేస్తేనే కదా అవి అసలు నేను చెప్పేది ఎంత పాజిటివ్లో రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. నాకు కూడా కొద్దిగా మీరు ఇచ్చే ఒక ఎంకరేజ్ అయ్యి లైక్స్ అనేవి. బట్ నేను చెప్పే టాపిక్స్ అందరికీ నచ్చుతున్నాయో నచ్చట్లేదు అనేది తెలియట్లేదు. వ్యూవర్స్ అయితే చూస్తున్నారు, పర్లేదు. మై హోప్ ఎంతో కొంత అనేది మాత్రం కొద్దిగా అవేర్నెస్ వస్తుంది అనేది నేను అర్థం చేసుకున్నా, చూస్తున్నారని తెలిసింది. అంతే తప్ప లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో, నా వీడియోస్కి ఇంకొంచెం మోటివేట్గా ఉండేది, నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. సో టుడేస్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి కెరియర్. అసలు లైఫ్లో మన కెరియర్ ఎట్లా బిల్డప్ చేసుకోవాలి అండ్ లైఫ్లో ఒక గోల్ ఎలా రీచ్ అవ్వాలి అనేది నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి గాయస్, మర్చిపోవద్దు. లైక్స్ ఎందుకని ఇంతలా చెప్తున్నానంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని. నా వీడియోస్ అసలు నచ్చుతున్నాయో లేదో నాకు కూడా అర్థం కావట్లా. వ్యూవర్స్ చూస్తున్నారు అని కనిపిస్తుంది, బట్ లైక్స్ అని ఎక్కువ రావట్లా. బట్ నా టాపిక్స్ అనేవి మీకు ఏమైనా బోర్గా ఉందా, లేకపోతే ఇంకేమైనా మోటివేట్ చేయమంటారా అన్నట్టు కొద్దిగా మీరు కమెంట్స్లో నాకు ఏమైనా పెట్టినా నేను అలాంటి టాపిక్స్ మీద నేను వీడియోస్ తీయడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని అడుగుతున్నాను. అసలు నా వీడియోస్ అనేవి మీకు నచ్చుతున్నాయా లేదా ఏంటి, చెప్పిందే చెప్తున్నారుగా, యూట్యూబ్లో ఎంతమంది చూడట్లేదు అని అనుకుంటున్నారు. బట్ అవన్నీ చూస్తున్నారు, ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్పేది ఏంటంటే రియల్ టైం. ఇప్పుడు బయట ఆల్రెడీ నేను ఫేస్ చేసిన వాళ్ళని నేను కనుక్కొని మీకోసం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను గాయస్. అది కెరియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. కెరియర్ అసలు ఎలా బిల్డప్ చేసుకోవాలి, మనం ఏంటి అనేది ఫస్ట్ అసలు మీ గోల్ ఏంటో తెలుసుకోండి. ఒక గోల్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలో తెలుసా? మన గోల్, మన డ్రీమ్ అనేది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 10th క్లాస్. మీ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన ఎమ్మటే మనకు ఒక గోల్ అనేది మన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆ గోల్కి నెక్స్ట్ ఏ స్టెప్ వేస్తే మనం రీచ్ అవుతాం అనేది బెస్ట్ థింగ్. ఫస్ట్ మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ యూ హ్యావ్ మస్ట్ పుట్ యువర్ గోల్. మీ గోల్ అసలు ఏంటి ఫస్ట్. కొంతమందికి గోల్స్ అనేవి ఉంటాయి, బట్ రీచ్ అవ్వడం కొద్దిగా టైం పడుతుంది. అలా ఎలా రీచ్ అవ్వాలని కొంతమంది తెలియక కొన్ని మిస్టేక్స్ అండ్ రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు కెరియర్లో. మీ ఆల్సో. నేను కూడా పెద్ద తెలివైన దాన్ని నేను చెప్పను. నేను కూడా మిస్టేక్స్ చేశాను కాబట్టే నేను ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఆ మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు. మీ కెరియర్ గోల్స్ ఏంటో మీకు తెలియాలి. ఫస్ట్ 10th క్లాస్లోనే మీరు నేను చదివేటప్పుడే మా స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ అండ్ మంచి స్టాఫ్ మాకు బిల్డప్ ఇచ్చారు. బట్ అప్పుడే నా గోల్ నేను పెట్టుకున్నా. యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న అవ్వాలి, ఏదో టీచర్ ప్రొఫెసర్గా అన్న వెళ్ళాలి అనేది ఇట్స్ మై డ్రీమ్. ఏదైనా నేను 2 గోల్స్ పెట్టుకుంది. ఎందుకంటే ఏదర్ సాఫ్ట్వేర్ సైడ్ ఆర్ ఏదర్ టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకున్నా ప్రొఫెషనల్గా. బట్ ఆ గోల్స్ నేను రీచ్ అవ్వలేకపోయాను. అట్లీస్ట్ నేను ప్రొఫెసర్గా అన్న వెళ్ళాలన్న డ్రీమ్ని నేను ఇప్పుడు రీచ్ అవ్వాలనుకుంటున్నాను. బట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు లైఫ్లో. అందుకోసం నేను ఇప్పటి నుంచే చెప్తున్నాను, చూసుకోండి. 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత either బాయ్స్ ఆర్ గర్ల్స్ వీ హ్యావ్ సమ్ గోల్స్. ఫస్ట్ నేను ఒక గర్ల్స్కి వచ్చేటప్పటికి కొంతమంది టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్ వెళ్ళాలనుకునే ఉంటారు, కొంతమందికి మోడలింగ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్, కొంతమంది హార్డ్వేర్ సైడ్, ఆర్ కొంతమంది గవర్నమెంట్ జాబ్ సైడ్స్, ఆర్ కొంతమంది ప్రైవేట్ జాబ్స్, ఆర్ ఎనీథింగ్, ఎనీ ఫీల్డ్ యూ హ్యావ్ టు చూస్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీకంతటికి మీరు చూస్ చేసుకోండి ఒక గోల్ అనేది.
నేను ఒక డాక్టర్ అవ్వాలి, లేదా నేను ఒక ఇంజనీర్ అవ్వాలి, లేదు నేను ఒక టీచర్ అవ్వాలి అనేది మీరు ఒక గోల్ పెట్టుకోండి. 10th క్లాస్ నుంచే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలా రీచ్ అవ్వాలో నెక్స్ట్ స్టెప్ చూసుకోండి. ఫస్ట్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 10th, నెక్స్ట్ గో ఫర్ ఇంటర్మీడియట్లో విచ్ గ్రూప్ తీసుకుంటే మీకు బెటర్, నా గోల్ని నేను రీచ్ అవ్వగలను అనేది కూడా ఒకటి ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్టర్ 10th completion of your going to intermediate, you have to choose your subject, I mean your course or your group. MPC, either by PC or CSC. We have 3 groups. In these 3 groups we have choose one group. కొంతమంది మ్యాథ్స్ అంటే టఫ్ అని చెప్పి కొంతమంది తీసుకోరు, టెక్స్ట్ బైపీసీ తీసుకుంటారు. కొంతమంది లేదంటే సిఈసి ఆర్ ఎంఈసి తీసుకుంటారు. ఇలా తీసుకున్న వాళ్ళు ఏదో సంథింగ్ కోర్సెస్ తీసుకుంటారు. ఆఫ్టర్ కంప్లీట్ ఇంటర్మీడియట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ విచ్ గ్రూప్ నెక్స్ట్ వాట్ ఈజ్ మై స్టెప్ అనేది నేను ఇంతకు ముందు వీడియోలో చేశాను. ఎంసెట్ అయిపోయిన తర్వాత చాలామందికి ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియక చాలామంది సఫర్ అవుతుంటే ఆ వీడియో నేను పోస్ట్ చేశాను. ఒకసారి దాన్ని కూడా చూసుకోండి, లింక్ చేసుకోండి. దాని నుంచి కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది మీకు కూడా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ, జాబ్, విచ్ టైప్ ఆఫ్ జాబ్స్ వీ హ్యావ్ టు గో అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్. నేను అసలు ఏ టైప్ ఆఫ్ జాబ్స్కి వెళ్ళగలను, డిగ్రీ ఏ గ్రూప్ అయినా చదవచ్చు, బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ బీకామ్ కంప్యూటర్స్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్ ఆర్ ఎనీథింగ్, ఎనీ గ్రూప్ మీకు అయినా తీసుకోండి. బట్ కెరియర్స్లో మనం తీసుకునే స్టెప్ ఇక్కడే, ఫస్ట్ స్ట్రాంగ్ స్టెప్ పడేది ఇక్కడే. 10th కంప్లీట్ అయిపోయింది, ఇంటర్ చదివేస్తాం, ఇంటర్ అయిపోతుంది, డిగ్రీ కూడా కంప్లీట్ చేసేస్తాం. ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్స్ అందరూ. మంచిగానే చదివే పిల్లలే చదువుతున్నారు, ఆటోమేటిక్గా కంప్లీట్ చేసుకుంటున్నారు బీటెక్ ఆర్ ఈ డిగ్రీ. ఇన్ టైంలో కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు టేక్, దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్, ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ కెరియర్, బిల్డప్ టు యువర్ కెరియర్. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ అంటున్నా అంటే వీ హ్యావ్ ఎంటర్ టు ది జాబ్. మీరు ఎంటర్ అయ్యేది ఈ టైంలోనే జాబ్కి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ మస్ట్ గో ఫర్ జాబ్. విచ్ జాబ్ ఈజ్ సూటబుల్ ఫర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ వీ హ్యావ్ టు చూజన్ అండ్ అప్లయింగ్. మనం ఎలాంటి జాబ్స్ అప్లై చేస్తున్నాం, ఎలాంటి కెరియర్ మనకి బిల్డప్ అవుతుంది నెక్స్ట్ అనేది ఇక్కడ ఆలోచించండి. ఇక్కడే మెయిన్ మనకి స్టెప్ అనేది, ఇక్కడే కరెక్ట్ స్టెప్ మనకి రావాల్సింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక చిన్న జాబ్స్ వస్తూ ఉంటాయి, ఏదర్ కాల్ సెంటర్స్ టైప్ ఆర్ ఎనీ కంప్యూటర్ ఆపరేటర్స్ ఆర్ ఎనీ టీచింగ్ జాబ్స్, గర్ల్స్ కోచింగ్, ఏదైనా సమ్ ప్రైవేట్ జాబ్స్, బ్యాంకింగ్ సెక్టర్స్ ఆర్ ఎనీ. ఫస్ట్ వీ హ్యావ్ టు చూస్ వన్ జాబ్. అట్లీస్ట్ వీ హ్యావ్ టు డూ 2 or 3 years for on that position. ఎందుకంటే ఒక 6 months చేసాం, ఈ జాబ్ నాకు నచ్చలా, ఇంకో జాబ్ అనేది వెళ్ళొద్దు, అట్లా మిస్టేక్ చేయొద్దు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు డూ 1 year. యూ మస్ట్ డూ అట్లీస్ట్ 1 year, ఐదర్ 6 months. 6 months చేసి ఇంకో దానికి వెళ్తే మీ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు వెళ్తుంటారు కదా జాబ్ ఆఫర్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. 6 monthsకి చేంజ్ అవుతున్నాడు, మన కంపెనీలో ఉంటాడా, లేదంటే 6 monthsకి తను వేరే జాబ్కి వెళ్తాడా అనే పాయింట్ మీరే రైజ్ చేసుకుంటున్నారు అక్కడ. ఫస్ట్ అలా వద్దు. అట్లీస్ట్ వీ హ్యావ్ టు డూ 1 year జాబ్, 1 year. After that we have interest to do, if not continue. Either no means we have to pick out. You have to resign or pick out the job and go for another job. Another job చూసుకునేటప్పుడు కూడా ఎలా పడితే అలా జాయిన్ అవ్వద్దు గైస్. జాబ్స్ బయట ఉన్నాయి కాదని నేను అన్ను, ఎట్లా పడితే అట్లా కెరియర్లో స్టెప్ వేయద్దు. We have to go for bright future. We have to give for bright future.
ఎందుకంటే మనకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది నెక్స్ట్. ఇప్పుడే మనం ఒక మిస్టేక్ కనుక చేస్తే నెక్స్ట్ మనం దాన్ని రివీల్ చేసుకోవాలి, దాన్ని మిస్టేక్ని రెక్టిఫై చేసుకోలేం ఫస్ట్. ఇప్పుడు ఒక 1 year దాంట్లో చేస్తాం, ఇది నచ్చలా, ఇంకో దాంట్లో చేస్తాం, అది నచ్చదు. జాబ్స్ అన్నాక ప్రతి ఒక్క దాంట్లో టెన్షన్స్ అండ్ ప్రెషర్ అనేది కామన్. ఐదర్ ఎండి దగ్గర నుంచి కానీ, చైర్మన్ దగ్గర నుంచి కానీ, మన పైనున్న పొజిషన్ వాళ్ళ దగ్గర నుంచి మనకి బర్డెన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ లేని జాబ్స్ ఉండవు. ఇది పక్కా నేను చెప్తున్నాను, బయట ఉన్న జాబ్స్ గురించి చెప్తున్నా. either your banking sector, you have go for teaching job, you have to go for any computer operator, you have to go for any volunteer or any job in any company. We have the pressure and tension. We have some targets also. In banking sector we have also targets. You fulfill this job targets. We have మీకు ఆ టార్గెట్స్ కనుక మీరు కంప్లీట్ చేస్తేనే, వీ హ్యావ్ కంప్లీట్ దట్ టార్గెట్, యూ విల్ కమ్ యువర్ శాలరీ ఫస్ట్. ఆ మంత్ నువ్వు టార్గెట్స్ కంప్లీట్ చేస్తేనే నీ శాలరీ నువ్వు రీచ్ అవుతుందో. నీకు ఊరికే కూర్చోబెట్టి ఎవ్వరు శాలరీస్ ఇవ్వరుగా, ఏ కంపెనీ కూడా. వాళ్ళు లాస్ చేసుకోలేరు కదా. మనల్ని తీసుకుంటున్నారంటే ఎందుకు? మన దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంది కాబట్టి మనల్ని తీసుకొని జాబ్ ఇస్తున్నారు. ఫస్ట్ థింక్ దట్ లైక్ దట్ యూ. ఎందుకు మనం కూర్చొని మనకి శాలరీస్ రావాలి అని అంటే ఎక్కడా రావు, ఏ ప్రొఫెషనల్లో కూడా రాదు. నేను చెప్తున్నా, ఈవెన్ యూట్యూబ్లో కూడా అయినా వస్తున్నాయా మీకు? లేదు కదా. మన కష్టం, అదే కష్టం ఏదో మీరు ఆ జాబ్స్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. బట్ ఎందుకని దాన్ని మీరు నెగ్లెక్ట్ తీసుకుంటున్నారో తెలియట్లేదు. బర్డెన్ స్టఫ్ ఆన్, ఇంకా సమ్ టార్చర్. ఎందుకు? జాబ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి గాయస్. జాబ్స్లో టెన్షన్స్ లేకుండా, ప్రెషర్ లేకుండా ఉండదు, ఎక్కడా ఉండదు. ఈవెన్ టీచింగ్ జాబ్ ఆల్సో హ్యావ్ ఏ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్కి మనం సమాధానం చెప్పాలి. ఆఫ్టర్ దట్ స్టాఫ్కి మనం, ప్రిన్సిపల్కి మనం సమాధానం చెప్పాలి, వైస్ ప్రిన్సిపల్కి మనం సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పర్సన్కి ఎందుకు మార్క్స్ తగ్గుతున్నాయి, ఒక పర్సన్కి ఎందుకు హై స్కోర్ వస్తుంది అనేది మనం రీజన్స్ చెప్పుకోవాలి. అది సిల్లీ రీజన్స్, అవి కామన్గా ఉంటాయి కాబట్టి జాబ్స్లో అవన్నీ స్టఫ్ ఆన్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే హై కూర్చొని చేసుకోవచ్చు, కానీ అపోహపడుతున్నారు కొంతమంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కూడా ఫుల్ ప్రెషర్ అండ్ టార్చర్. ఒక్కసారి ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అడగండి. నేను కూడా ఆ ఫీల్డ్ చేసి వచ్చిన తర్వాతే నేను టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాను. 1 year I have to do software job, but in that job I can full pressure and మామూలుగా ఉండదు ఆ టార్చర్ అనేది. ఒక్కసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఎంటర్ అవ్వండి, తెలుస్తుంది మీకు కూడా. ఎందుకు చెప్తున్నానంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ చాలా ఈజీ కదా మేడం, హాయిగా చేసుకోవచ్చు జాబ్ అని అనుకుంటున్నారు పిల్లలు కొంతమంది. బట్ దాంట్లో కూడా ప్రెషర్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. అంతంత శాలరీస్ ఇస్తున్నారంటే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఇదేంటి ప్రాజెక్ట్స్ లేకుండా ఇవ్వరు. వాళ్ళ శాలరీస్ డిపెండ్స్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా మీకు హైక్ శాలరీస్ ఇస్తున్నారంటే మన మీద ప్రెషర్ కూడా అంతే పీక్స్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏ జాబ్లో కూడా ఫ్రీగా శాలరీస్ ఇచ్చి జాబ్స్ చేసే ఎక్కడా లేవు. వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయి, జెన్యూన్ జాబ్స్ ఉన్నాయి, బట్ ఫ్రాడ్ జాబ్స్ కూడా ఉన్నాయి. బీ కేర్ ఆఫ్ ది ఫ్రాడ్స్ గాయస్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే కొద్దిగా జాగ్రత్త వహించండి దాంట్లో. ఎందుకు చెప్తున్నానంటే లాస్ అవ్వద్దు. ఇలా నేను చాలానే పెట్టి మోసపోయి తర్వాత యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకున్నాను. చెప్పడానికి ఎన్నైనా చెప్పచ్చు గాయస్ యూట్యూబ్ ఛానల్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని. అలాంటివి ఏవి నమ్మొద్దు. మీరంతటగా మీరు వెళ్ళి రెజ్యూమ్స్ ఇచ్చి ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన దాన్ని జెన్యూన్ నమ్మండి. 100% ఈజ్ అ జాబ్ అనేది నమ్మండి. వర్క్ ఫ్రమ్ హోమ్స్ వస్తాయి వెళ్తుంటాయి, అవి టాలరేట్ చేయొద్దు.
ఎందుకంటే కొన్ని కంపెనీస్ తీసుకుంటున్నాయి, కొన్ని కంపెనీస్ అసలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, హైబ్రిడ్ మోడ్కి వెళ్ళిపోయాయి, అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయినాయి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా చేయాలి అని అనుకుంటే సమ్ కంపెనీస్ ఉన్నాయి, దట్స్ ఈజ్ జెన్యూన్ కంపెనీస్. ఒకసారి అవన్నీ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అందుకోసమని మేము చెప్తున్నాను. ఆఫ్టర్ దట్ యువర్ కెరియర్, మీరు తీసుకునే స్టెప్ ఇక్కడే డిగ్రీ తర్వాతే. అందుకని నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు. మీరు తీసుకునే స్టెప్లోనే ఉంటుంది కెరియర్ ఎటు వెళ్తుంది ఏంటి అని. కొంతమంది స్టడీ ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా ఎక్కడో ఒక దగ్గర ఒక మిస్టేక్ చేస్తాం, అది కామన్. ఆ మిస్టేక్ అనేది రెక్టిఫై చేసుకుంటారు కూడా వాళ్ళు మళ్ళీ ఎమ్మటే. మన మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఒక్కసారి చేసాం, మళ్ళీ అగైన్ నాట్ రిపీట్ దట్ మిస్టేక్. మళ్ళీ మనం రిపీట్ చేసే కొద్దీ దాన్ని మళ్ళీ మనం అంతకన్నా తెలివి తక్కువ వాళ్ళం అన్నట్టుగా ఉంటాం. అది మీరు చేసే మిస్టేక్స్ని మరీ రిపీట్ చేసుకోవద్దు. ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. ఎలా మన స్టెప్ తీసుకుంటే ఒక కంపెనీలోకి వెళ్ళగలం, ఎలా మనకి ఉండాలి. ఇప్పుడు ఉండే జాబ్స్కి చెప్తున్నాను గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ మస్ట్ అండ్ షుడ్ కమ్యూనికేషనల్ స్కిల్స్ ఈజ్ ఇంపార్టెంట్. You have a graduation completed, or you are a postgraduate completed, or you are completed a degree or any completed intermediate. Never see this type of qualifications. You must have a communicational skills and the personal skills and management skills also. Guys, this is a best thing for your management skills, and leadership skills also important. These 4 skills we must and should you have, means you rock the job. It's definitely, I will sure, I'm telling definitely. ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనికేషనల్ స్కిల్స్ ద మస్ట్ అండ్ షుడ్. నౌ ఇన్ దిస్ సొసైటీ, ఇన్ అవర్ జనరేషన్, communication skill is must and should. Why I am saying so much times repeating means you have knowledge, you have subject, you have degree or any graduation or any post graduation, you have certificate, but we didn't know like that. You never see resume also. Nowadays we have going to job, never seeing the resume also. We have seen just communicational skills and personal skills and leadership skills. We have means you that job, you only get the job. Definitely I am sharing sure. ఇలాంటి స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా మీకు జాబ్ అనేది వస్తుంది. నేను 100% షూర్, 99% ఐఎమ్ టెలింగ్ దిస్ వన్. ఎందుకు చెప్తున్నానంటే ఇంత గ్యారంటీగా, ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఎంటెక్, బట్ ఐఎమ్ డూయింగ్ ఎ జాబ్. ప్రజెంట్ ఐఎమ్ సర్చింగ్ ఎ జాబ్. రియల్లీ ఐఎమ్ saying, be frankly I'm saying to you, I'm searching for a job, but recently I'm completed MTech. Last 1 month back I completed my MTech project. Previous నేను చేసిన కొన్ని కాలేజెస్, స్కూల్స్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్ ఐ కెన్ నేను చేసిన జాబ్స్ చెప్తున్నాను చూడండి. టీచింగ్ జాబ్కే వెళ్ళా. ఫస్ట్ థింగ్, నేను చదివింది బీటెక్ బ్యాక్గ్రౌండ్, ఎస్పెషల్లీ ఐఎమ్ చదివింది బీటెక్ బ్యాక్గ్రౌండే. బట్ నేను ఎందుకు ఆ జాబ్ ప్రిఫర్ చేశానో తెలుసా? బీటెక్ అనేది నా డ్రీమ్, నేను చేయాలనుకున్నా, బట్ సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి కాదు. మా ఫాదర్, నా గోల్ కాదు బీటెక్ అనేది, అసలు నా గోలే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనేది నా డ్రీమ్ అండ్ మై గోల్. బట్ నేను ఆ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఎందుకులే అన్నట్టుగా దాన్ని నెగ్లెక్ట్ చేసుకున్నాను. నా డ్రీమ్నే వదిలేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ ఇంకా అది ఎందుకులే అమ్మ గర్ల్స్కి నీకు అని అనేటప్పటికీ ఎందుకో ఆలోచించా, మేబీ పేరెంట్స్కి దూరం వెళ్ళి చేసుకోవాలేమో ఈ ఎడ్యుకేషన్ అనే ఒక ఫియర్ నాకు ఫస్ట్ నుంచి. నేను ఇంట్లోనే ఉంటూ అలవాటు, ఈవెన్ నాకు ఏది కావాలన్నా అట్లీస్ట్ మా ఫాదరే అన్నీ అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారు. ఏది లోటు ఉండదు. మా పేరెంట్స్ A to Z మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడతారు.
ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రపంచం నాకు తెలియదు మ్యాక్సిమం. ఈవెన్ కాలేజెస్ అప్పుడే మాత్రమే నేను నాకు తెలిసినంత వరకు ఎంజాయ్ చేసిందేమో, అట్లీస్ట్ నా ఫ్రెండ్స్తో, అంతే తప్ప మిగతాది నాకు అసలు ఏది తెలియదు. ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా కూడా ఫాదర్స్తోనే ఉంటారు ఎక్కువగా గర్ల్స్. ఆఫ్టర్ మ్యారేజ్ యూ హ్యావ్ ప్రిఫర్ హస్బెండ్. అందుకే ఫస్ట్ నేను ఆ గోల్ ఎందుకులేని డ్రాప్ అయిపోయా. తర్వాత ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత బీటెక్ జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ దట్ బీటెక్ నేను జాయిన్ అయ్యి 4 years బీటెక్ కంప్లీట్ అయిపోయింది. విత్ 75 అగ్రిగేట్తోనే పాస్ అయ్యాను. బట్ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళా ఒక 1 year. లోకల్లోనే వెళ్ళాను. నేను లోకల్ విజయవాడే మాది, కాబట్టి నేను విజయవాడలోనే స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయ్యా. ఫస్ట్ ఒక 1 year 6-7 months చేశాను. ఆ ప్రెషర్ కానీ ఆ టెన్షన్స్ మనకొద్దని నేను జాబ్కి రిజైన్ చేసేసాను. ఫ్రాంక్గా చెప్తున్నా, రిజైన్ చేశాను. అండ్ ఆ స్టార్టప్ కంపెనీ కూడా లేదులే గాయస్, ఇంకా అందుకోసం అని చెప్పి రిజైన్ చేసేయాల్సి వచ్చింది. రిజైన్ చేసేసాను. ఆఫ్టర్ దట్ ఐ గో టు స్కూల్ జాబ్స్కి వెళ్ళాను. నెక్స్ట్ కాలేజ్లో లెక్చరర్గా చేశాను, ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్గా. ఇలా నా కెరియర్ని నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఎంటెక్ కావాలని చేసింది ఎందుకంటే, నేను శారదా జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా చేసినప్పుడు ఎంటెక్ జాయిన్ అయ్యి ఓకే ఎంటెక్ కంప్లీట్ చేస్తే ఐదర్ నేను అప్పుడు నా కెరియర్ అనుకున్నా, అట్లీస్ట్ నేను ఒక ప్రొఫెసర్గా అన్నా వెళ్తే పిల్లలకి ఏదైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుందేమో అన్నట్టు నేను ఆ ప్రొఫెషన్ తీసుకున్నా. అప్పుడు నా కెరియర్ని నేను బిల్డప్ చేసుకున్నాను గాయస్. అంత లేట్ అయింది నా కెరియర్, లేకపోతే ఈ లోపల నేను సెటిల్ అయిపోయేదాన్నేమో. ఈ 3-5 years 2016 కంప్లీటెడ్ మై బీటెక్. 17 I will join in MTech. So after that some personal reasons, ఒక 5 years I will break my studies, and last year I will complete my MTech. నేను అందుకే చెప్తున్నా మీకు, ఎందుకంటే ఈ కెరియర్ అనేది ఫస్ట్ మీకు ఆ 10thలోనే బిల్డప్ చేసుకుంటే మనం ఇంత బర్డన్ ఫీల్ అవ్వం. నేను చూసారా, చదివింది ఒకటి, జాబ్ చేస్తుంది ఒకటి, బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ దిస్ జాబ్. నేను హార్ట్ఫుల్గా ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నా, ఎందుకంటే బీటెక్ కన్నా నాకు ఈ జాబ్ నచ్చింది. హార్ట్ఫుల్గా చెప్తున్నాను గాయస్, టీచింగ్ జాబ్ చాలా బాగుంది. నేను ఫస్ట్ ఎందుకులే పిల్లలతో అరవడం టెన్షన్ అని అనుకున్నాను, బట్ ఆ జాబ్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందని నేను జాయిన్ అయ్యాక తెలిసింది గాయస్. అందుకోసం చెప్తున్నా, ఈ ఫీల్డ్ కూడా నాకు బాగా నచ్చింది. అందుకోసం ఈ ఫీల్డ్లో ఉండి నేను ఎంటెక్ కంప్లీట్ చేశా. లేదా నేను లెక్చరర్గా వెళ్ళాలి ఎప్పటికైనా కూడా అనే ఒక్క రీజన్తో, నేను ఒక్క డ్రీమ్తో నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. అందుకోసం చెప్తున్నా, ఫస్ట్ నుంచే మీ కెరియర్ని బిల్డప్ చేసుకోండి. ఇలా వెళ్తే నా కెరియర్ బాగుంటుంది, ఇటు సైడ్ వెళ్తే నా కెరియర్ బాగుంటుంది అనేది ఫస్ట్ మీరు థింక్ చేసుకొని అలా ప్లాన్ చేసుకోండి. కొంతమంది నాకులాగే కొన్ని మిస్టేక్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. మిస్టేక్స్ చేయకుండా ఏమి ఉండరు. ఆటోమేటిక్గా ఎవరైనా ఒక పర్సన్ అనేవారు ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు, పర్ఫెక్ట్గా ఎవ్వరూ ఉండరు. అందుకోసం చెప్తున్నా, ఈవెన్ ఇప్పుడైనా నేను ప్రొఫెసర్గా వెళ్ళాలి, ఎప్పటికైనా నేను ఆ డ్రీమ్ని నేను రీచ్ అవుతా. బట్ మీకు కూడా కొద్దిగా తెలియాలి, బయట ఏది పడితే అది జాబ్ చేసేయడం, ఏది పడితే అలా చేయొద్దు. వీ హ్యావ్ టు థింక్ వన్స్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ డెసిషన్. వీ హ్యావ్ టు టేక్ వన్ డెసిషన్ ఓన్లీ. ఎందుకంటే చెప్తుంది ఇంతలాగా మీకు, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫస్ట్ నాకు కమ్యూనికేషనల్స్కి. ఈవెన్ మీకు ఒక స్టోరీ చెప్తాను మీకు. ఇది స్టోరీ అనుకోవద్దు, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. నేను ఒక స్కూల్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. యాక్చువల్గా శారదా కంప్లీట్ అయిపోయిన తర్వాత, శారదా కాలేజ్ నేను 2 years జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్ ల్యాబ్ అండ్ జూనియర్ లెక్చరర్గా చేశాను గాయస్. అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ గాట్ మ్యారీడ్. ఆఫ్టర్ దట్ 1 year జాబ్కి నేను వెళ్ళలేదు. నెక్స్ట్ ఇంకా బియర్ బోర్ కొడుతుంది, ఏదో ఒక జాబ్ చేసుకుంటే బెటర్, ఇంట్లో ఉండి ఏముంటుందిలే,
సమ్ నాలెడ్జ్, నేను కూడా సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉంటాను అని చెప్పి గో ఫర్ వన్ ఇంటర్వ్యూ. ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళాను ఇంటర్వ్యూకి. అండ్ అక్కడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను గాయస్. ఇంటర్వ్యూ ఇస్తే ఆ మ్యామ్ ఏమన్నారో తెలుసా? వీ హ్యావ్ సబ్జెక్ట్, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, బట్ వాళ్ళకి ఆల్రెడీ స్టాఫ్ ఉన్నారని చెప్పట్లామా. ఇండైరెక్ట్గా నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, బట్ కమ్యూనికేషనల్ స్కిల్స్ ఈజ్ నాట్ గుడ్, కమ్యూనికేషనల్ స్కిల్స్ ఈజ్ నాట్ గుడ్ అని అన్నారు. నేను అప్పుడే డిసైడ్ అయ్యా, నేను ఇంత చిన్న స్కూల్లో నా కమ్యూనికేషనల్ స్కిల్స్ సరిపోవట్లేదు అంటున్నారు. వై? నాలో మిస్టేకా, నేను చదివిన దాంట్లో మిస్టేకా అనేది నేను ఆ రోజే డిసైడ్ అయ్యా. ఆ రోజు నుంచి నేను కమ్యూనికేషనల్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. నౌ ఐ విల్ డ్రాప్ దిస్ కమ్యూనికేషనల్ స్కిల్స్. అంత పర్ఫెక్ట్గా కమ్యూనికేషనల్ స్కిల్స్ అండ్ ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ ఉన్నారు, నేను కాదని నేను అన్ను, బయట ఉన్నారు. బట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే తీరులోనే ఉంటుంది ఏదైనా. బట్ మనం ఇంత గ్రాడ్యుయేషన్ చేసి ఇంత చేసిన తర్వాత ఈవెన్ షీ టెల్ ప్రిన్సిపల్ మ్యామ్ అంటున్నారు, ప్రిన్సిపల్ మ్యామ్ అన్నారు కమ్యూనికేషనల్ స్కిల్స్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఇంగ్లీష్ స్కూల్ అని. ఐఎమ్ సీరియస్లీ దాని మీద నేను వర్కౌట్ చేశాను. కమ్యూనికేషనల్ స్కిల్స్ లేకపోవడం ఏంటి? ఈవెన్ అదొక చిన్న పల్లెటూరు గాయస్, ఈవెన్ నాట్ సిటీ ఆల్సో. ఈవెన్ నేను సిటీలోనే ఇంటర్మీడియట్ కాలేజ్లో 2 years చేశా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండానే చేశాను ఆ జాబ్. ఆలోచించండి గాయస్ ఒక్కసారి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండానే నేను ఆ పోస్ట్ చేశానా? లేదు కదా. బట్ జాబ్ ఉంటే ఉందని చెప్పండి. ఇంటర్వ్యూకి వచ్చిన ఎవరైనా కూడా, మీరు ఈ వీడియో చూసి ప్రిన్సిపల్స్ ఫీల్ అయినా ఐ డోంట్ నో, ఐ డోంట్ కేర్ ఆల్సో. ప్రిన్సిపల్స్ అయినా కానీ వైస్ ప్రిన్సిపల్స్ అయినా, ఓకే, వీ హ్యావ్ గివ్ ద పోస్ట్ టు రెస్పెక్ట్. I definitely give to your respect, but we have to think you also. జాబ్ కోసం వస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని కొద్దిగా డిసప్పాయింట్లో చూడొద్దు, డిసగ్రీడ్లో చూడొద్దు, వాళ్ళని తక్కువ చేసి ఏది చూడొద్దు. మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరు కూడా ఎన్నో పొజిషన్స్ని, ఎన్నో రోల్స్ని దాటి వచ్చిన వాళ్ళే కదా. బట్ మీరు ఆ పొజిషన్కి వెళ్ళగానే ఎందుకు అంత ఫీల్ అండ్ యాటిట్యూడ్ చూపిస్తున్నారో, నేను అందరినీ ప్రిన్సిపల్స్ గురించి చెప్పట్లేదు గాయస్, కొంతమంది ప్రిన్సిపల్స్ అలా ఉన్నారు, అందుకోసం చెప్తున్నాను నేను ఈ వీడియోలో. అందరూ అలా ఉన్నారని లేదు, కొంతమంది మాత్రం ఉన్నారు అలాగా. వీ డోంట్ ఫీల్ లైక్ దట్, వీ ఆల్సో గ్రోన్. మీరు కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచే గ్రోనప్ అవుతూ ఆ స్టేజ్కి వచ్చారు. ఓకే, కొంతమంది రికమెండేషన్ క్యాండిడేట్స్ ఉంటారు, ఐ నో దట్ వన్. బట్ వీ ఆల్సో థింక్, మన దగ్గరికి వస్తున్నారంటే జాబ్ కోసం, వీ హ్యావ్ గివ్ ద రెస్పెక్ట్, గివ్ హిమ్ రెస్పెక్ట్ ఫస్ట్ థింగ్. ఆ రెస్పెక్ట్ ఇస్తేనే మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఆపోజిట్ వాళ్ళు. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ది ఎవరైతే మీ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో, మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళని చిన్న దాంట్లో కూడా మీరు అట్లా మాట్లాడితే వాళ్ళకి చాలా హర్ట్స్ అవుతారు. మీరు ఒక పొజిషన్లో ఉండి మీరు అలా చేస్తే అది గుడ్ థింగ్ అవ్వదు. ఉంది అంటే ఉందని చెప్పాలి, లేదు అంటే మ్యామ్ ఇక్కడ లేవు వేకెన్సీస్, నెక్స్ట్ టైం ఉన్నప్పుడు మేము కన్ఫామ్గా ఇన్ఫామ్ చేస్తాం, యూ హ్యావ్ టు గివ్ యువర్ రెజ్యూమ్, ఐ విల్ కాంటాక్ట్ ఫర్ యూ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఓకే అని చెప్పి వచ్చేస్తారు. బట్ అలా కాకుండా డెమో తీసుకొని కూడా వాళ్ళ దగ్గర కమ్యూనికేషనల్ స్కిల్స్ లేదు, సబ్జెక్ట్ వీ హ్యావ్ బట్ నాట్ హ్యావ్ ది కమ్యూనికేషనల్ స్కిల్స్ మీన్స్
అలా అంటే ఎవరైనా ఫీల్ అవుతారు. ఈవెన్ నేనైనా ఫీల్ అయ్యాను అప్పుడు, బట్ నేను ఫీల్ అవ్వలా, దాన్ని ఒక పాజిటివ్లో తీసుకున్నా. డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్, ఒక 1 డే నేను బాధపడ్డా, తర్వాత నేను ఎందుకు బాధపడాలి? నా దగ్గర సబ్జెక్ట్ లేకపోతే నేను బాధపడాలి, సబ్జెక్ట్ ఉంది, బట్ కమ్యూనికేషనల్ స్కిల్స్ కూడా ఉండాలి అని అన్నారు. తప్పేముంది? ఏమో నా కమ్యూనికేషనల్ స్కిల్స్ వాళ్ళకి నచ్చలేదేమో, కొంతమందికి నచ్చాయి, కొంతమందికి నచ్చవు, చెప్పలేముగా. అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చకూడదని లేదు. అందుకోసం నాకు స్కిల్స్ నేను డెవలప్ చేసుకున్నా కొద్దిగా. ఈవెన్ ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయొద్దు గాయస్. ఫస్ట్ థింగ్, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేబీ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్పేసేయండి. నో ఫీల్, యూ హ్యావ్ టు ట్రై టు అనదర్ జాబ్. వాళ్ళు ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ట్రై చేసుకుంటారు, బట్ వీ హ్యావ్ టు హోప్. వాళ్ళు హోప్స్ పెట్టి తర్వాత లేదని చెప్తే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు, వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కూడా. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది లైక్ తీసుకుంటారు. ఆ సెన్సిటివ్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అలా కొన్ని మంది ఉన్నారు అట్లాగా. వాళ్ళు కొద్దిగా రియలైజ్ అవ్వండి. మేము కూడా ఒక ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళమే, ఎడ్యుకేషన్ లేకుండా ఎవరు జాబ్స్కి వెళ్ళరు. ఏదో చిన్న జాబ్స్ చేసుకుంటున్నారంటే వాళ్ళ టైం అలా ఉంది అని అనుకుంటారు. కొంతమంది ఏమోలే, కొంతమంది పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు దగ్గరలో జాబ్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఐ థింక్ నేను చెప్తుంది మీకు అర్థమైంది ఉండొచ్చు. ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చెప్పలా, నాకు జరిగిన సమ్ ఇన్సిడెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కెరియర్లో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పి, అలాంటి మిస్టేక్స్ చేయకుండా కొద్దిగా రెక్టిఫై చేసుకోండి గాయస్. మీకు ఎవరైనా ఇంకేమైనా చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటే ఎవరైనా గోల్ని రీచ్ అయితే వీ హ్యావ్ టు రాక్ ద జాబ్. కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అండ్ షుడ్ in any company, in any organization, must and should have it. First we have see the interviewer must and should have the communicational skills. Communication skills is the best. You will always you have a lot of opportunities to join this company organizations. Okay, మీరు ఫీల్ అవ్వద్దు గాయస్. ఎవరు ఏదో అన్నారు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు, దాన్ని పాజిటివ్లో తీసుకోండి. నా డ్రాబ్యాక్స్ వాళ్ళు చెప్పారు, ఆ డ్రాబ్యాక్ నెక్స్ట్ రిపీట్ చేయకండి. నెక్స్ట్ వెళ్ళే జాబ్లో దాన్ని రెక్టిఫై చేసుకొని వెళ్ళండి. డెఫినెట్లీ మీకు జాబ్స్ ఖచ్చితంగా వస్తాయి బయట. ఈ కొంతమంది జాబ్స్ లేక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు బయట. జాబ్స్కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ ఎలా ఉండాలి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియో రేపు మార్నింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఉంటే మనకి బెటర్ స్కిల్స్ అనేది నేను రేపు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదర్ దిస్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ మస్ట్ అండ్ షుడ్, మాకు కూడా కొద్దిగా ఎంకరేజింగ్. లేదంటే ఈ వీడియోస్ అనేవి నేను తీసేవి మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. దానికోసమన్నా లైక్ చేసుకోండి. లైక్ చేసుకుంటే ఓకే పర్లేదు, నా వీడియోస్ కొంతమంది కన్నా నచ్చుతున్నాయి అనేది నాకు తెలియాలి కదా. నెక్స్ట్ ఇంకేమైనా వీడియోస్ తీయాలంటే నాకు అందుకోసం నేను చెప్తున్నాను గాయస్. థ్యాంక్ యూ. అస్సలాం. అల్హమ్దులిల్లాహి.